నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెనాలి నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ? మంత్రి మనోహర్ గారు. పట్టణంలో శాంతి భద్రతలు క్షీణించాయి. పోలీసులపైనే కూటమి కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. న్యూడ్ వీడియోస్ డ్రగ్స్ కు తెనాలి కేంద్రంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల అవినీతి రాజ్యం. వైసీపీ ప్రభుత్వం కన్నా మెరుగైన పాలన అంటే ఇదేనా? గతంలో మీ హయాంలో కోల్పోయిన తెనాలి లోక్సభ స్థానాన్ని పునరుద్ధరించండి. విలేకరుల సమావేశంలో వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ధ్వజం. స్టేట్ బ్యాంక్ లో సాలరీ ప్యాకేజ్ ఖాతా కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా. స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ బివి జగదీష్ కుమార్ వెల్లడి. విద్యుత్ ఘాతంతో మరణించిన విద్యుత్ ఉద్యోగి భార్యకు ₹1 కోటి బీమా పరిహారం అందించిన జగదీష్ కుమార్. శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానంలో వైభవంగా శ్రీ విశ్వశాంతి మహాయజ్ఞం నిర్వహించిన శశి గ్రూప్ అధినేత, హనుమాన్ సేవా సమితి వ్యవస్థాపకులు ఉప్పల వరదరాజులు. యజ్ఞ ఫలం పట్టణ ప్రజలందరికీ దక్కాలని ఆకాంక్షించిన వరదరాజులు. టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తారని భరోసా కల్పించిన ఆలపాటి. వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించిన ప్రజలకు సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి అర్జీదారులకు తగిన న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, కేసన కోటేశ్వరరావు, వసంతం అశోకవర్ధన, మల్లవరపు విజయ్, శాఖమూరి చిన్న, వేమూరి శేషగిరిరావు, ముల్లపూడి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రీవెన్స్ సెల్లో వచ్చినటువంటి సమస్యల్ని, వ్యక్తిగత సమస్యలు, సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, వీళ్ళన్నింటి పట్ల కూటమి నాయకత్వ పరాన స్పందించడమే కాకుండా వాళ్ళ సమస్యల పరిష్కారానికి మార్గం ఏమిటనేది తెలుసుకుంటున్నాం. వ్యక్తిగతంగా కొన్ని మనం సాల్వ్ చేయగలిగిని చేయడానికి ప్రయత్నిస్తూ ఏదైతే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలో వాటిని కూడా ప్రభుత్వానికి నివేదికని రిప్రజెంటేషన్స్ ద్వారా వాళ్ళు ఇచ్చిన విజ్ఞాపన పత్రం, అదేవిధంగా మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక లెటర్ని పెట్టి వాళ్ళకి సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రతి ఒక్కరూ కూడా చిన్న సమస్య, అది పెద్ద సమస్య, ఆర్థికపరమైన సమస్య, ఆర్థికేతరపరమైన సమస్య అనేది కాకుండా ఏ సమస్యనైనా కూడా పరిగణలో తీసుకొని వాళ్ళకి ఒక ఊరట కలిగించే కార్యక్రమానికి నాంది పలికిన ఈ గ్రీవెన్స్ సెల్ ఉపయోగపడుతుందని చెప్పే భావంతో ప్రతి శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మనం నిర్వహిస్తూ ఉన్నాం. వచ్చిన వారందరూ కూడా తృప్తిగా ముందు సమస్య వింటున్నారు, సమస్య పరిష్కారానికి ప్రయత్నం జరుగుతూ ఉందనే భావన కలిగేలాగా మేమందరం కూడా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని మాకు అప్పచెప్పినటువంటి మహిళా బిల్లును, నియోజకవర్గాల పునర్విభజనను వైసీపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. పునర్విభజన ప్రక్రియలో తెనాలి లోక్సభ స్థానాన్ని పునరుద్ధరించాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కు విజ్ఞప్తి చేశారు. మీ హయాంలో కోల్పోయిన నియోజకవర్గాన్ని ఇప్పుడు మీరే తీసుకురావాలని మంత్రికి సూచించారు. స్థానిక గంగనమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడారు. స్వాతంత్ర ఉద్యమం కాలం నుండి అన్నింటిలోనూ తెనాలి ముందు వరుసలో ఉందన్నారు. తెనాలి నుండి ఎందరో పార్లమెంటేరియన్లు లోక్సభకు వెళ్లి తెనాలి ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. 2009లో ఎంపీగా వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ హయాంలో తెనాలి లోక్సభ హోదాను కోల్పోయిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు తెనాలిని జిల్లా కేంద్రంగా చేయాలని తాను ప్రతిపాదించినట్లు చెప్తూ పార్లమెంటు కేంద్రంగా జిల్లాల ఏర్పాటు నిర్ణయంతో
ఆచరణ సాధ్యం కాలేదన్నారు. ప్రస్తుతం పునర్విభజన నేపథ్యంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ తనకున్న పరపతితో తెనాలికి లోక్సభ హోదా తీసుకురావాలని కోరారు. లేకుంటే లోక్సభ స్థానం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తానని శివకుమార్ వెల్లడించారు. తెనాల్లో డ్రగ్స్ వాడకం వెలుగు చూసిందని, డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారు ఎన్నికల్లో మీకోసం పనిచేసిన వారు కాదా అని శివకుమార్ ప్రశ్నించారు. న్యూడ్ వీడియో కాల్స్ దందా 2 ఏళ్లుగా కొనసాగుతున్నట్లు గుట్టు రట్టయిందని తెలిపారు. పోలీసులపైనే కూటమి పార్టీల కార్యకర్తలు దాడులు చేయడం తెనాల్లో పరిపాటైందని ఆరోపించారు. వీరికి పార్టీ పట్టణ కొల్లిపర అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి, మాలేపాటి హరిప్రసాద్, షేక్ గోల్ రహీమా, మద్దాలి శేషాచలం, బూరెల దుర్గాప్రసాద్, చింకా సురేష్ చంద్ర యాదవ్, కటారి హరీష్, మైలా విజయ్ నాయుడు, తాడుబోయిన బుచ్చిరాజు, కొడాలి క్రాంతి, మాజీ కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, యాతాటి అనిల్, ఆవుల కోటయ్య, గరికపూడి బాలరాజు, గుంటూరు కృష్ణ, చుక్క ఆనంద్, మట్లపూడి రాజేశ్వరరావు, కావేటి నిర్మల, కొంగర రాగమంజరి, పెచ్చింగ్ సుబాని, అక్కిదాసు కిరణ్ కుమార్ ఉన్నారు. ఈరోజు మీడియా సమావేశం ద్వారా ఈ రాష్ట్రంలో అలాగే ఈ దేశంలో ప్రధానమైన అంశం మహిళా బిల్లు, డీలిమిటేషన్. బహుశా ఈరోజు ఈ దేశ చరిత్రలో ఒక గొప్ప సువర్ణ అధ్యాయం లిఖించే రోజుగా నిలిచిపోయింది అని భావించే సందర్భంలో, అలాగే తెనాలికి సంబంధించి తెనాల్లో జరుగుతున్న అభివృద్ధను, సంక్షేమను లేదా అక్రమాలను, వీటి గురించి కూడా ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగా మొదటగా దేశ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత, మహిళల్ని రాజకీయాల్లో అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని ఆయన 5 సంవత్సరాలు పరిపాలించిన పాలనలో చూపించాం, ప్రతిపక్షంలో చూపించాం. అల్టిమేట్గా వైఎస్ఆర్ పార్టీ మహిళా పక్షపాతి పార్టీగా, అది మహిళలకి తెలుసు, ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలకి తెలుసు. అలాంటిది ఈరోజు మహిళా బిల్లు, రాజకీయ రిజర్వేషన్ 33% రిజర్వేషన్ రావటం స్వాగతిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా బహుశా దేశంలో మొదట స్వాగతించిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే డీలిమిటేషన్ ప్రక్రియ, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు స్థానాల్ని, రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్ని బహుశా 50% పెంచే ఇదిగా ప్రకటించటం కూడా, అది కూడా ఒక మంచి పరిణామంగా భావిస్తూ ఉంటాం. నేను ఇప్పుడు ఈ ప్రాంత తెనాలిని మళ్ళీ తెనాలి పార్లమెంటుగా పునరుద్ధరించాలని చెప్పి దానికి ఇప్పుడున్న మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కృషి చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం ఎంతో గొప్పది. మీ టైంలో గతంలో పార్లమెంటు పోయింది, మీకు ఇది సరిదిద్దుకునే అవకాశం కూడా మంచిదని నా అభిప్రాయం. ఈ ప్రాంత అభిమానిగా, నరనరాన తెనాల్ని ప్రేమించే వ్యక్తిగా, ఇంత చరిత్ర కలిగిన ఈ ప్రాంతం, ఎంతో రాజకీయ ఉద్దండులు కలిగిన ఈ ప్రాంతం, సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం కలిగిన ఈ ప్రాంతం, కనీసం ఇప్పుడు మళ్ళీ మీ టైంలోనే డీలిమిటేషన్ వచ్చింది కాబట్టి మీరు ప్రభుత్వంలో ఒక గౌరవప్రదమైన మంత్రి హోదాలో ఉండారు. అది ఒక్కటే కాక పొత్తులో భాగస్వామ్యంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తులో మీరు జనసేనలో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఇప్పుడు అవకాశం ఉంది, మీరు సిన్సియర్గా, సీరియస్గా ఈ వచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోయిన పార్లమెంటుని మళ్ళీ నిలుపుకునే అవకాశం పునర్విభజన ద్వారా కలుగిద్ది. కాబట్టి తెనాలి పార్లమెంటుని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం గౌరవ మంత్రి గారు చేయాలని మనస్ఫూర్తిగా నేను మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పోలీసుల మీద కూటమి క్యాడరు బహిరంగంగా రోడ్డు మీదే, ఇది ఆడో సాటు మాటను కూడా కాదు, బహిరంగంగా రోడ్డు మీదే పోలీసుల మీద తిరగబడుతున్నారు, పోలీసులే కొడుతున్నారు, పోలీసులు పారిపోతున్నారు. ఇది మరీ విచిత్రంగా ఉంది. తెనాలి ఖ్యాతి పెరిగింది. ఈ తెనాలి ఖ్యాతి పెంచటం అండి ఏంటి, డ్రగ్స్, గంజాయి, ఇవన్నీ చూసుకోండి.
ఇది మా సాక్షి అనుకుంటారేమో, ఈనాడు ఏం చూపిస్తాం. తెనాల్లో ఎస్ఐపై మందుబాబులు దాడి, డ్రగ్స్ కలకలం, అధికార పార్టీకి ఎమ్మెల్యేకి ఎలక్షన్లో పనిచేసిన కాదా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు? నాదెళ్ల మనోహర్ గారు. ఈయన గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులే వీళ్ళందరూ ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు కాదా. న్యూడ్ వీడియోస్ కావాలందా కొత్త వస్తున్నాయి తెనాలకి. మరి ఏంది మామూలేంది? మనం పెరిగింది ఆడా హైదరాబాద్ సిటీ, మరి తెనాలని తీసుకెళ్ళొద్దు. అప్గ్రేడ్ తెనాలని అప్గ్రేడ్ చేశాడు. దేంటో నూడు కాల్స్తుందా ఏడా చుంచుపేటలో 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అంటే మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. దీంట్లో అధికారులు కూడా లాలూచి ఉందని చెప్పుకుంటున్నారు. అధికారుల ఉదాసీనత వల్లే సుమారు దీంట్లో 100 నుంచి 150 మంది బాధితులు ఉన్నారని చెప్పుకుంటా ఉన్నారు. నూడు వీడియో కాల్స్ తెనాలి కేంద్రంగా ప్రొక్లైన సహాయంతో తొలగించారు. అదేవిధంగా మార్కెట్ సెంటర్లో పాత వంతెన మూల మీద ఉన్న మరో పెద్ద హోర్డింగ్ ను కూడా తొలగించారు. ఫుట్పాత్ మీద ఉన్న మరికొన్ని ఫ్లెక్సీలతో పాటు చిరు వ్యాపారం చేస్తూ పాదాచారులకు అడ్డంగా ఉన్న షాపులను తొలగిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే రోడ్లపైన అడ్డంకులు లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఈయన ఎమ్మెల్యే అవగానే ఏం చెప్పాడంటే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 5 సంవత్సరాలు రోడ్ల మీద ఫ్లెక్సీలు కట్టుకున్నారు. కట్టిన మాట నిజమే, మా అభిమానులు కట్టుకున్నారు, నేనేం కాదంటారు. అందరికీ అభిమానులు ఉంటారు, అభిమానులు కట్టుకుంటారు. వాళ్ళ డబ్బులతోనే కట్టుకునేది పాపం, మా డబ్బులు కాదు. నాకు కట్టినా వాళ్ళ డబ్బులే, మా అభిమానులే. మనోహర్ కట్టినా వాళ్ళ అభిమానులే కడతారే, మరి అదేమో నాకు తెలియదు. ఎవరికి కట్టినా రాజకీయాల్లో అభిమానులే కడతారు. వాళ్ళు ఏదో పాపం పుట్టినరోజుకో లేకపోతే ఏదో నాకేసి ఉంటే ఎవడైనా ఫ్లెక్సీలు కట్టుకుంటే సహజం. దీన్ని తెనాల్లో ఫ్లెక్సీ రహిత తెనాల్ని తీసుకొస్తా అన్నాడు. చూశారుగా వాయిస్ ఓవర్ వెనకమాల. ఫ్లెక్సీ రహిత తెనాలి యాడ తెచ్చే బాబు? నీ కూటంలో ఒకడేమో నా ఫ్లెక్సీ కడతలేదని ఆడు రోడ్డు మీదకి ఎక్కారు. నీ పార్టీలోనే నీకు మొన్నటిదాకా గట్టేవాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఫ్లెక్సీ ఓనర్నే ఏదో పదవి వేసినట్టు ఉండవు. సంతోషం పాపం, ఆడు కృతజ్ఞత ఆడు బాగా చేశాడు, నేను మెచ్చుకుంటా. దేశం అంతా ఫ్లెక్సీలు కట్టావు, తెనాలి మొత్తం. అసలు తెనాల్లో ఇప్పుడు వెళ్దాం. ఏంది ఇది? ఫ్లెక్సీ రహిత తెనాలి అని మాట్లాడి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నారు. ఇట్లాంటి నా ప్రభుత్వంలో నా హయాంలో జరగవు అని చెప్పింది నువ్వు, మేం కాదు. మేము ఇప్పుడు కట్టుకున్నాం. ఇప్పుడు మీ జనసేన వాళ్ళు లేకపోతే ఇంకెవరన్నా ఫ్లెక్సీలు కట్టుకుంటే మాకేం దురద లేదు, మాకేం అసూయ లేదు. ఎవరైనా కట్టుకుంటారని మేము చెబుతాం. రాజకీయాల్లో ఉన్నాక ప్రతి వాడికి అభిమానులు ఉంటారు, రాజకీయ పార్టీలు అన్నాక అభిమానులు ఉంటారు. పార్టీ అభిమానులు, పార్టీ నాయకులు, పార్టీ లీడర్ యొక్క ఫ్లెక్సీలు కట్టుకుంటారు. కానీ మనం చెప్పింది ఏంటి సమాజానికి? ఫ్లెక్సీ రహిత తెనాలి. ఇవాళతో తెనాల్లో ఫ్లెక్సీ అనేది ఉండదు. ఏ రాజకీయ నాయకుడికి కడతానికి వెళ్ళలేదు, ఎవరికి కడతానికి వెళ్ళలేదు అన్నాడు. ఈయన కట్టుకుంటున్నాడు. చూడు ఏమంటారు దీన్ని? తెనాలి మొత్తం ఫ్లెక్సీలు. ఇంకా అభివృద్ధిని తీసుకొచ్చాడు. ఏంటి? కరెక్ట్గా స్వరాజ్ స్టాయిల్ సెంటర్ దగ్గర నుంచి సత్యనారాయణ పార్కు, అంటే మంత్రి గారి కార్యాలయం ఉన్న 500 గజాలు, 500 మీటర్లు. ఎందుకు? అక్కడ మంత్రి గారి కార్యాలయం ఉంది. ఈ మంత్రి గారి కార్యాలయానికి మాత్రం నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి టౌన్ బార్కు లైటింగ్ పెట్టాడు. ఈయన మాత్రం లైటింగ్ పెట్టాడు. ఎక్కడికి? స్వరాజ్ స్టాయిల్ సెంటర్ దగ్గర నుంచి మంత్రి గారి కార్యాలయం దాకా హడావుడిగా మేఘాల మీద డివైడర్కి లైటింగ్ తీసుకొచ్చాడు. అందంగా ఉంది, బాగుంది, నేను చూసా, అందంగానే ఉంది. నేనేమంటున్నానంటే, అయ్యా మంత్రి గారు నీ కార్యాలయం దగ్గరే కాదు, ఆ బోస్ రోడ్డు మొత్తం పెట్టాలిగా, బాగుండేది కదా, తెనాలి అందం వచ్చేది కదా. ఎక్కడైతే స్వరాజ్ సత్యనారాయణ పార్క్ దగ్గర, చంద్రావూరు పార్క్ దగ్గర నుంచి నీ కార్యాలయం దాకా లైటింగ్ ఏంటి స్వామి? ఆ బోసు రోడ్డు మొత్తం ఇదే లైటింగ్ పెడితే బోసు రోడ్డు అంతా అందంగా ఉండేది కదా. ఈ తెనాలికి మెయిన్ బజార్, అది మార్కెట్ సెంటరు. అనునిత్యం ప్రజలు రోజు కనీసం 2 లక్షల మంది జనాభా సంచరించే ప్రధాన వ్యాపార కూడలి. అది తెనాలికి ఎంతో అందం వచ్చేది కదా. కేవలం స్వరాజ్ థియేటర్ దగ్గర నుంచి రాజ్యం థియేటర్ దాకా ఒక 500 మీటర్లో నీ పార్టీ కార్యాలయమో లేకపోతే నీ ఆఫీసో ఉందని చెప్పి సెంట్రల్ లైటింగ్ వేసుకున్నాడు. చూడండి, మళ్ళీ ఇంకెక్కడ ఇలా తెనాల్లో సెంట్రల్ లైటింగ్ ఇది మొత్తం. ఇక రోడ్లు
తెనాల్లో ఏ సెంటర్కైనా వెళ్దాం, గుంటల మయం. గుంటలు ఎందుకు తెనాల్లో అసలు రోడ్లు తెనాల్లో ఎందుకు ఈ దౌర్భాగ్యం వచ్చిందంటే ఈయన మూలనే. ఎవరు? నాదెండ్ల మనోహర్ గారు. ఈయన అప్పుడు బహుశా స్పీకర్గా ఉన్నప్పుడు కృష్ణానది నుంచి ప్రతి ఇంటికి కుళాయి అని చెప్పి ఓ స్కీమ్ తీసుకొచ్చి అండర్గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ వేసాడు. ఈయనను అప్పుడున్న బాలశౌరి గారు. తెనాల ప్రాంతంలో కూడా వాటర్ అవసరం ఉంది అని, అదేదో 100 కోట్ల రూపాయలు. అది వేసిన దగ్గర నుంచి ఈ తెనాలకి దరిద్రం పెట్టింది. ఇంటింటికి వాటర్ రావట్లా, రోడ్లను బాగలగొడతాం. ఏ రోడ్డు అయినా రోడ్డు ఎత్తే రోడ్డు బాగలగొట్టాల్సి వస్తుంది. తెనాల్లో అనునిత్యం కొత్త రోడ్డు వేసిన 2 నెలల్లో బాగలగొట్టాల్సి వస్తుంది. తెనాలి మొత్తం టౌన్లో ఉన్న ప్రతి ఏరియా గుంటల మయం అవటానికి కారణం ఇదే కారణం. రత్నా డాష్ దగ్గర రోడ్డు వెడల్పు చేసి నేను సంతోషపడ్డా. రత్నా డాష్ దగ్గర మంచి రోడ్డు పడుతుంది, ఇటు ఇది చేశారు. చివరికి ఏం చేశాడు, రోడ్డు వేసి ప్రజల కోసం అనుకున్నా నేను. వెడల్పు చేశాడు, బాగానే ఉంది. ఏంటంటే ఆడ మన జనసేన కార్యకర్తకి తృప్తి క్యాంటీన్కి ఇచ్చాడు ఖాళీ చేసి. చూడండి, తృప్తి క్యాంటీన్ ఆడ ఆ రోడ్డుని, మున్సిపల్ స్థలాన్ని, గాంధీ గారి విగ్రహం అన్నింటినీ తీసి రోడ్డు వెడల్పు చేస్తే అబ్బా పెద్ద రోడ్డు అవుతుందిలే, బాగుంది, ఓ మంచి సెంటరు విశాలంగా వస్తుంది అనుకుంటే ఆ రోడ్డు వేసి ఏం చేశాడు, తృప్తి క్యాంటీన్ అంట క్యాంటీన్ పెట్టేసాడు. క్యాంటీన్ పెట్టిన వాళ్ళు ఆ రోజు షామ్యాన్ వేసి ఆ స్థలం మొత్తం ఆక్రమించాడు. ఇది వాస్తవం కాదో చూసుకుందాం. చూడండి, రోడ్డు వేసి మళ్ళీ దానికి ఒక ప్లాట్ఫామ్ పెట్టి ప్లాట్ఫామ్ మీద క్యాంటీన్ ఎవరికి ఇచ్చాడు? సరే, ఎవడు రాజకీయ నాయకులు అన్నాక వాళ్ళు పనిచేసిన వాళ్ళకి ఇస్తారు. నా సమస్య అది కాదు, ఎవరికైనా ఇచ్చుకుంటుంది. కానీ నువ్వు అభివృద్ధి గురించి చిలక పలుకులు మాట్లాడితే కరెక్ట్గా ఓ 4 రోజులు కాలువలు ఎమ్మడి తిరిగాడు కొత్తలో. ఈ కాలువలన్నీ నీరు పారటలేదు, ఈ కాలువలు ఆక్రమణలు జరిగినాయి, ఈ జరిగినాయి అని చెప్పాడు. చివరికి దాని ఎదురుగా కాలువలకి ఈయనే స్వయంగా మంత్రి గారే చూడండి ఆడ కాంప్లెక్స్ కట్టాడు, కాలువ పూడ్చి చేసాడు. రైతు బజార్, ఆ రైతు బజార్ పక్కన కాలువ పూడ్చి షాపులు కట్టాడు. పబ్లిక్ కాలువలు పూడ్చటం వలన, లేదు కమర్షియల్ ఏరియాలో, లేదు షాపుల ఏరియాలో కాలువలు పూడ్చి దాని మీద షాపులు కట్టుకుంటుంటే ఆ మురుగు తీయటానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి నువ్వే మున్సిపాలిటీ వాళ్ళ చేత మురుగు కాలువని పూడిపిచ్చేసి దానిపైన షాపులు చూడు ఇంకా ఓపెన్ అవ్వాల, బహుశా ఓపెన్ చేస్తున్నారు. ఏంది ఇది అంటే, నియోజకవర్గంలో మీరు శాసనసభ్యులైన ఈ 2 సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం ఏం జరిగిందో చెప్పమంటున్నా. నేను ఇంత చెప్పినట్టు నేను సచివాలయాలు కట్టాను, ఆర్బీకే సెంటర్లు కట్టాను, వెల్నెస్ సెంటర్లు కట్టాను, హాస్పిటల్స్ కట్టాను. నువ్వు ఈ నియోజకవర్గంలో 2 సంవత్సరాల్లో రాజధానికి పోటీగా, విజయవాడకు పోటీగా, గుంటూరుకు పోటీగా అని చెప్పి ఇంతవరకు అక్కడ ఏమీ చేయకపోగా తెనాల్ని డ్రగ్స్ కేంద్రంగా, నూడు కాల్స్ కేంద్రంగా కొత్తవి తీసుకొచ్చాడు. అంటే పోటీ పడదామంది దీంట్లోనా? మేము దాంట్లో అనుకున్నాం, అభివృద్ధిలో అనుకుంటున్నాం. అంటే నువ్వు చెప్పిన పోటీ అనేది దీంట్లో అని ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకి. ఈ పునర్విభజనలో ఈ తెనాలి పార్లమెంటు నన్ను నిలపమని, మీ హయాంలో పోయిన ఈ పార్లమెంటుని మళ్ళీ చిత్తశుద్ధితో పనిచేసి తెనాలిని పార్లమెంటుగా పునరుద్ధరించడానికి కనీసం కృషి చేయమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. నేనైతే ఓపెన్గా చెబుతున్నా, నేను తెనాలి పార్లమెంటు పునరుద్ధరించాల్సిందే. దీని మీద ఉద్యమం చేయటానికైనా నేను రెడీ. సింగిల్ ఎజెండా నియోజకవర్గ పునర్విభజన బిల్లు ఆమోదం జరిగినాక తెనాలి పార్లమెంటు పెట్టాల్సిందే. తెనాలి పార్లమెంటు కావాలని చెప్పి ఈ ప్రాంత ప్రజల అందరి కోరిక. దానికోసం అన్నావత్తి శివకుమార్గా అందరిని కలుపుకొని తెనాలి పార్లమెంటు పునరుద్ధరణ జరగాలని దానికోసం పోరాటం చేయటానికి కూడా నేను రెడీ చేస్తాను. కూడా ప్రభుత్వాన్ని డెఫినెట్గా మంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తా. అది కూడా చెబుతున్నాను నేను. దీంట్లో నాకేం భేషాలు లేవు. ఈ తెనాలి పార్లమెంటును మళ్ళీ పునరుద్ధరించే అవకాశం వచ్చింది కాబట్టి ఈ జిల్లాలో అతిపెద్ద ప్రాచుర్యం కలిగిన, ప్రాధాన్యత కలిగిన, చరిత్ర కలిగిన తెనాలి ప్రాంతాన్ని, తెనాలి పార్లమెంటుని
పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటూ దాని మీద పోరాటానికి కూడా రెడీ అవుతానని చెప్పి, ప్రభుత్వంలో ఉన్న మీరు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మీరు డెఫినెట్గా దీన్ని తెనాలి పార్లమెంటుని పునరుద్ధరించడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో విశ్వశాంతి మహాయజ్ఞం వైభవంగా ముగిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన మహాయజ్ఞం అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. పట్టణ బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శశి గ్రూప్ అధినేత శ్రీ హనుమాన్ సేవా సమితి వ్యవస్థాపకులు ఉప్పల వరదరాజులు ఆధ్వర్యంలో శుక్రవారం విశ్వశాంతి మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి అమ్మవారికి శివుడికి విశేష అభిషేకం అర్చనలు చేశారు. అనంతరం మహాయజ్ఞంలో భాగంగా జగదంబ, వారాహి సహిత భువనేశ్వరి, సుదర్శన, రుద్రహోమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. పలువురు ఆర్యవైశ్యులు అమ్మవారికి పసుపు, కుంకుమ, దోసుడు బియ్యం చొప్పున సమర్పించారు. మహాయజ్ఞం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా అందరి మనసులు ఒకేలా ఉండవని, చెడు భావనలు వస్తాయని మహాయజ్ఞం నిర్వాహకులు ఉప్పల వరదరాజులు చెప్పారు. పశ్చిమాసియాలో యుద్ధం ఎందుకు సంకేతమని చెప్పారు. అలాగే పవిత్రమైన స్థలంలో స్నేహితుల్లా ఉండే వారి మధ్య విభేదాలు వస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సూచనలపై పట్టణ ప్రజల ఆరోగ్యం, సుఖశాంతులు, రైతులు పాడి పంటలు కలిగి ఉండాలనే భావనతో యజ్ఞం చేపట్టాలని తెలిపారు. ఈ యజ్ఞ ఫలం పట్టణ ప్రజలందరికీ దక్కాలని కోరుకుంటున్నానని వివరించారు. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియాం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం. మరి ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పాడి పంటలు మనకి చక్కగా రావాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి సద్భావంతో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులతో ఈ రోజున బోస్ రోడ్లో తెనాలి పట్టణంలో వేంచేస్తున్న మన కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో మరి అమ్మవారికి విశేష అభిషేకం, అర్చన, అలాగే శివుడికి అభిషేకం, అర్చన, తదుపరి మరి ఈ రోజున ఈ యొక్క విశ్వశాంతి మహాయాగం ఎందుకు చేస్తున్నామంటే లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో ప్రపంచ శాంతి చాలా తక్కువగా ఉంటుంది. అందరి మనోభావాలు కూడా వేరువేరుగా చెడు అభిప్రాయాలు ఏర్పడి ఈ రకంగా యుద్ధాలు, పవిత్రమైనటువంటి క్షేత్రాల్లో కూడా పవిత్ర భావన పోయి ఎవరికి వాళ్ళు మరి అన్నదమ్ములుగా, బంధువులుగా, స్నేహితులుగా ఉండేటువంటి వ్యక్తుల మనస్సుల్లో చెడు అభిప్రాయాలు పోవటం కోసంగా పెట్టినటువంటి ఈ విశ్వశాంతి మహాయాగంలో ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాం. ఆ తల్లి దయ వల్ల తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని ఈ యాగం చేసినటువంటి ఈ ఫలితం మన తెనాలి పట్టణ ప్రజలందరికీ లభించాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. కేవలం బ్యాంకింగ్ లావాదేవీలకు మాత్రమే పరిమితం కాకుండా ఖాతాదారులకు సంక్షేమానికి భారతీయ స్టేట్ బ్యాంక్ ముందు వరుసలో ఉంటోందని ఆ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్ అన్నారు. స్థానిక చెంచుపేటలోని విద్యుత్ ఈఈ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో విద్యుత్ ఘాతానికి గురై మరణించిన విద్యుత్ శాఖ ఉద్యోగి ఆకుల రమేష్ సతీమణి ఆకుల దుర్గాకు ₹1 చెక్కును భారతీయ స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ జగదీష్ కుమార్ అందజేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వారు పనిచేసే సంస్థతో పాటు స్టేట్ బ్యాంక్లో శాలరీ ప్యాకేజ్ ఖాతా కలిగి ఉంటే వారికి ఎలాంటి రుసుము లేకుండా బీమా సౌకర్యం వర్తిస్తుందని చెప్పారు. ఆ ప్రకారంగానే తమ బ్యాంకులో శాలరీ ప్యాకేజ్ కలిగిన విద్యుత్ శాఖ ఉద్యోగి ఆకుల రమేష్ ప్రమాదవశాత్తు మరణానంతరం ఆయన నామినీకి బీమా మొత్తం చెక్కును అందజేశామన్నారు. విద్యుత్ ఈఈ అక్కల సత్యనారాయణ మాట్లాడుతూ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేవారికన్నా వాటిని అందజేసే బ్యాంకుల్లో ఖాతా ఉండటం శ్రేయస్కరమని చెప్పారు. తమ ఉద్యోగి మరణానంతరం ప్రమాద బీమా మొత్తాన్ని నామినీకి అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో భారతీయ స్టేట్ బ్యాంక్ తెనాలి బజార్ బ్రాంచ్ మేనేజర్ అనిల్ కుమార్, రమణారెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ చరణ్, మార్కెటింగ్ కన్సల్టెంట్ సాయి లక్కరాజు, ఏపీఎస్పీ డీసీఎల్ ఏడీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. నేను స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ జగదీష్ మాట్లాడుతున్నాను. అండ్ ఇక్కడ మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వచ్చాము. డిఈ గారితో పాటుగా ఈ సఫరర్ తాలూకా లీగల్ హెయిర్స్ ఇక్కడ ఉన్నారు. అండ్ డిసీజ్డ్ కేస్ సెటిల్మెంట్లోని మనం ఇప్పుడు కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ కింద వీళ్ళది స్పెషల్ ప్యాకేజ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ది ఉంది కాబట్టి దిస్ ఫెసిలిటీ ఈజ్ బీయింగ్ గివెన్ టు ద లీగల్ హెయిర్స్ శ్రీమతి దుర్గా గారు. And she deceased is Akula Mahesh Garu, son of Akula Dasu Garu.
అండ్ అతను ఒక యాక్సిడెంట్లో పోవడం వల్ల ఈ కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ స్పెషల్ ప్యాకేజ్ ఫర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండడం వల్ల 1 crore facility she is getting, and for which I am thankful to DE sir and all the staff members along with madam also, that ఇది టైమ్లీగా చేసుకుంటే లాభం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అడిగారు కూడాను నాకు క్వశ్చన్స్ దట్ ఇప్పుడు మేమేం చూడాలి, ఎస్ వాట్ యూ హ్యావ్ టు సీ ఈజ్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ శాలరీ ప్యాకేజ్ ఆర్ నాట్ దిస్ స్పెషల్ ప్యాకేజ్. దానికి ఆ కోడ్ ఎలాగో కనబడుతుంది, మీరు పాస్బుక్ ప్రింట్ తీసుకున్నా ఆర్ యూనోలో అకౌంట్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకున్నా అది కనబడుతుంది. ఆ రకంగా ఉండేది అండ్ వర్తించాలి. శాలరీ ఇప్పుడు శాలరీస్ దాంట్లో క్రెడిట్ అవుతూ ఉండాలి. శాలరీస్ 6 months మనకి క్రెడిట్ పడలేదనుకోండి, దట్ విల్ ఆటోమేటిక్లీ గెట్ డీయాక్టివేటెడ్. సో దట్ హ్యాస్ టు ఆల్సో టు బి ఎన్షూర్డ్. ఇన్ ద సేమ్ వే ఎయిదర్ యూనో అండ్ ఇది కార్డ్స్ ఆ రకంగా కూడా వాడుతూ ఉంటే. మరి మా విద్యుత్ శాఖలో పనిచేస్తూ విద్యుత్ షాక్ తగిలి యాక్సిడెంటల్గా మరణించినటువంటి శ్రీ ఆకుల మహేష్ జూనియర్ లైన్మెన్ దానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ వారు ఈరోజు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ₹1 కోటి మంజూరు చేయటం జరిగింది. దీని తాలూకు వారి శ్రీమతి అయినటువంటి దుర్గ గారికి అకౌంట్లో జమ చేయటం కూడా జరిగింది. ఇప్పుడే ఆ చెక్కుని దుర్గ గారికి అందరి సమక్షంలో అందించడం జరిగింది. దీనికి మాకు ఎంతో కోఆపరేటివ్గా ఉండి హెల్ప్ చేసినటువంటి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి ముఖ్యంగా మా విద్యుత్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి మన సాక్షాత్తు బ్యాంకు రీజనల్ మేనేజర్ గారు మా ఆఫీస్కు వచ్చి ఈరోజు క్లయింట్తో మాట్లాడి ఈ ₹1 కోటి చెక్కుని అందించారు. సో అదేవిధంగా ఎన్నో ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయని కూడా మాకు తెలియజేసినారు. ముఖ్యంగా ఈ విద్యుత్ శాఖ ఉద్యోగస్తులకి ప్రతి నెల శాలరీ కనుక అందులో జమ అవుతూ ఉన్నట్లయితే, అలాగే సార్ చెప్పినట్టు యూనో యాప్, ఈ డెబిట్ కార్డు ఇవి కనుక మెయింటైన్ చేస్తున్నట్లయితే. సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ముందుకు వెళుతోందని, అందులో భాగంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ చెప్పారు. స్థానిక బాలాజీరావుపేటలోని తడికల మిల్లు సమీపంలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో శుక్రవారం మినరల్ వాటర్, పుచ్చకాయ ముక్కలను పంపిణీ చేశారు. మద్దుల వెంకటేశ్వరరావు గుప్తా, సువర్చలాదేవి గార్ల జ్ఞాపకార్థం కుమారులు శివకుమార్, శ్రీనివాస్ గుప్తా కుటుంబ సభ్యులు సహకారంతో మినరల్ వాటర్, పుచ్చకాయ ముక్కలను పంపిణీ చేశామన్నారు. బాటసారులకు, పాదచారులకు ప్రతిరోజు మంచినీరు, గురువారం రోజున మజ్జిగ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ జీవితకాల సేవా సభ్యులు రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, కాలేపల్లి రాజశేఖర్, అంబటి శ్రీనివాసరావు, ట్రస్ట్ సేవాదల్ కమిటీ సభ్యులు కోట లీలా, సత్యనారాయణ గుప్తా, పలువురు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. వికనస ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం నేను కూడా పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ముందుకు వచ్చినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఏప్రిల్ 1వ తేదీ నుండి వేసవి దాహార్తిని తీర్చేందుకు ప్రజల కోసం చెప్పని బాలాజీరావుపేటలోని తడికిల సమీపంలో చలివేంద్ర కేంద్రం ప్రారంభించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ రామపల్నాయుడు గారి యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క చలివేంద్రాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చైత్ర శుద్ధ బహుళ అమావాస్య సందర్భంగా మధుర మా యొక్క వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులైనటువంటి మధుర శివకుమార్ గారు ఈ యొక్క వచ్చే ప్రజల దాహార్తం తీర్చేందుకు బాటసారులకి, పాదచారులకి మంచినీటితో పాటు పుచ్చకాయ మొక్కలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. నిజంగా ఇది గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. దాతలు ముందుకు వచ్చే కాకుండా మా ట్రస్ట్ సభ్యులు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క సేవా కార్యక్రమం పాల్గొనడం సంతోషకరంగా భావించవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఈ యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాటచారులకి, పాదచారులందరికీ కూడా మేమందరం కూడా మినరల్ వాటర్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి గురువారం కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఇలా విశేష పర్వదినాల రోజున పుచ్చకాయల పంపిణీ కార్యక్రమంతో పాటు శనివారం శ్రీనివాసుని యొక్క ప్రసాదం కూడా మనం పంపిణీ చేయడం జరుగుతుంది. రేపు వారం నుండి ఇలాగ మనం ఇక్కడ తెనాలి ప్రాంతంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు మేము సంకల్పించడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా చలివేంద్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోవడం మా అందరికీ ఎంతో సంతోషకరంగా భావించవచ్చు. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ రోజున ఈ యొక్క మినరల్ వాటర్ పంపిణీకి, పుచ్చకాయ మొక్కల పంపిణీకి సహకరించినటువంటి మద్దుల శివకుమార్ గారు, శ్రీనివాస్ గుప్తా గారికి మా యొక్క ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పని మేము తెలియజేసుకుంటాము. ప్రతి ఒక్కరూ కూడా ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాలకి సహాయ సహకారం అందించవలసిగా ప్రార్థిస్తున్నాము.
శరీరంలో ఉండే అవయవాలన్నింటిలోనూ కన్ను ప్రధానమైందని, కంటి సమస్యలు ఏ వయసు వారికైనా ప్రధాన సమస్య అని ఉచిత నేత్ర వైద్య శిబిరం ప్రారంభం సందర్భంగా ఇస్కఫ్ నాయకులు సీనియర్ జర్నలిస్ట్ బొల్లిముద్ద కృష్ణ అన్నారు. స్థానిక నందులపేటలోని కవిరాజా పార్క్లోని సీనియర్ సిటిజన్స్ సమావేశపు హాల్లో శుక్రవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం సేవలు డాక్టర్ అగర్వాల్ నేత్ర వైద్యశాల వారిచే ఉచిత నేత్ర వైద్య పరీక్షలు, ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం, సాయి మంగ వెల్ఫేర్ సొసైటీ సంయుక్త నిర్వహణలో 2 రోజుల ఉచిత నేత్ర వైద్య పరీక్షలకు తొలి రోజు మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. ఇస్కాఫ్ రాష్ట్ర కార్యదర్శి చల్లగాలి శ్రీదేవి మాట్లాడుతూ తమ సంస్థ లక్ష్యం సేవ, స్నేహమని, ఆ దిశగా చేపట్టిన ఉచిత వైద్య శిబిరం సేవలను అవసరం ఉన్నవారు, పేద వర్గాల వారు ఉపయోగించుకునేందుకు వీలుగా శనివారం కూడా ఇక్కడ ప్రాంగణంలో ఉచిత నేత్ర వైద్య సేవలు ఉంటాయన్నారు. శ్రీ సాయి మంగ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడుతూ సమాజంలోని పేద వర్గాలకు ఉచిత నేత్ర వైద్య సేవలను చేరువ చేయాలన్న సంకల్పానికి డాక్టర్ అగర్వాల్ నేత్ర వైద్యశాల వారు చక్కని సహకారం అందిస్తున్నారని, శిబిరం నిర్వహణలో సహకరించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ శిబిరంలో వంగ లక్ష్మారెడ్డి, ఓ మార్కండేయులు, తుంగ బాలస్వామి, జి నాగసాయి, షేక్ నాగురువలి, లలితానంద, ప్రసాద్, దేవరపల్లి, నీలాంబరం తదితర సభ్యులు పాల్గొన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. మరలాంటి ముఖ్యమైన కళని జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అందులో భాగంగా ఈరోజు మన ముగ్గురు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అగర్వాల్ హాస్పిటల్ నుంచి వారి సిబ్బంది వచ్చిన్నారు. అలాగే స్థానికంగా ఉన్న ఒక ఆంపాత్ ల్యాబ్ వారు రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఒక 100 నుంచి 150 మంది లోపు రోగులు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కంటి పరీక్షల్లో ఎవరికైనా తేడాలు ఉన్నట్లయితే అగర్వాల్ హాస్పిటల్ వారికి కొంతమేర సబ్సిడీ ఇచ్చి వారికి వైద్య సహాయం అందిస్తామని ముందుకు వచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నందులపేట కవిరాజా పార్క్ సీనియర్ సిటిజన్స్ హాల్లో ఉదయం 10 గంటలకి శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా సీనియర్ సిటిజన్స్ ఎంతోమంది ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకుని కంటి సమస్యలకు వారు టెస్టులు చేయించుకోవడం, అలాగే ఆంపాత్ ల్యాబ్ వారు షుగర్, కొలెస్ట్రాల్కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం, రిపోర్ట్స్ కూడా సాయంత్రం ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. అలాగే రేపు కూడా న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన సమావేశంలో ఉత్తమ ఆస్ట్రో జెమటాలజిస్ట్ అవార్డు పొందిన మాలిక్ను చెంచుపేటలో సత్కరించారు. పట్టణ చెంచుపేటలో అక్బర్ సాయి గోపి యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం బెస్ట్ ఆస్ట్రో జెమటాలజిస్ట్ అవార్డును అందుకున్న తెనాలికి చెందిన మాలిక్ను సత్కరించారు. న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో మాలిక్ ఈ అవార్డును అందుకోవటం తెనాలికి గర్వకారణమన్నారు. మాలిక్ మాట్లాడుతూ అవార్డును స్వీకరించి తెనాలికి చేరుకున్నాక తన మిత్రవర్గం సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రాజశేఖర్, మున్నా, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మరి మన తెనాలి యువతేజం మన మాలిక్ ఇంటర్నేషనల్ అవార్డు రావడం ఢిల్లీలో మన అందరికీ గర్వకారణంగా ఉంది. మరి వాళ్ళ మిత్రబృందం అక్బర్ గారు, మరి అలాగే సాయి గోపి గారు, వాళ్ళ సహచర బృందం మొత్తం ఈ వేడుకని ఘనంగా చేసుకోవటం చాలా శుభదినంగా భావిస్తున్నాము. ఢిల్లీలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ అవార్డ్స్లో మరి బెస్ట్ ఆస్ట్రో జర్నలిస్ట్గా ఇండియా తరఫున మరి నన్ను ఎంపిక చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. దాదాపు ఈ ఫీల్డ్లో నుంచి 4 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాను. మరి ఆస్ట్రాలజీ అండ్ జమాలజీ ఈ 2 కంబైన్గా ఆస్ట్రో జర్నలిస్ట్గా ఇదే ఫస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు నాకు రావడం. మరి తెనాలిలో ముఖ్యంగా మరి మా అన్నయ్యలు అక్బర్ మరి సాయి గోపి ముందలగా మరి తెనాలికి ఈరోజు విచ్చేసాను. మరి విచ్చేసిన వెంటనే మరి అన్నగారి పిలుపు మేరకు ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో చిన్న అభినందన సుబానీ హోటల్, మరి అన్నగారు నూతనంగా స్టార్ట్ చేసినట్టు సుబానీ హోటల్లో ఈ వేడుక జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి అన్నయ్య సహకారాన్ని మాకు జీవితాంతం పొందేయాలని మరి మా బాబాయ్ కిషోర్ కూడా. స్థానిక జయప్రకాష్ నగర్లో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని సెయింట్ పీటర్స్ కాలేజ్ వొకేషనల్ కాలేజీలో విద్యను అభ్యసించిన విద్యార్థులు విజయదుందుబి మోగించారని కాలేజ్ సెక్రటరీ కరస్పాండెంట్ కాకి సుమన్ తెలియజేశారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు సెకండ్ ఇయర్ ఫలితాల్లో తమ విద్యార్థిని సిహెచ్ నాగమౌనిక 1000 మార్కులకు 970 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచినట్లు కాలేజీ సెక్రటరీ కరస్పాండెంట్ కాకి సుమన్ చెప్పారు. 965 మార్కులతో ఎం సౌమ్య ద్వితీయ స్థానం సాధించినట్లు తెలిపారు. సెకండ్ ఇయర్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులో కె లాలిత్య 965 మార్కులు సాధించారని, ఏ ఆశ 963 మార్కులతో ద్వితీయ స్థానం, కె మౌనిక 960 మార్కులతో తృతీయ స్థానం సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఎంఎల్టీలోనూ తమ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వేమూరి యతేంద్రాచార్య,
స్టాఫ్ పి రాజకుమారి, సిహెచ్ దేవరాణి, ఆర్ ప్రసన్న, క్రాంతి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జె విజయశేఖర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి విద్యార్థుల నుంచి సెయింట్ పీటర్స్ కళాశాల ఉపాధ్యాయుల నుంచి, అదేవిధంగా సెయింట్ పీటర్స్ కళాశాల ప్రిన్సిపాల్ హెచ్చింద్రాచారి గారు, కళాశాల కరస్పాండెంట్ సుమన్ గారి యొక్క చేతుల మీదుగా వాళ్ళ విద్యార్థులకి మరి బహుమతులను ఇవ్వటం, అదేవిధంగా కొంత క్యాష్ నగదు బహుమతి మరియు షీల్డ్లు ఇవ్వటం చాలా గర్వకారణంగా ఉంది. నమస్కారం అండి. సెయింట్ పీటర్స్ జూనియర్ కాలేజ్ 1989లో స్టార్ట్ చేశాము. 2000లో వొకేషనల్ స్టార్ట్ చేశాము. సో మొన్న 26 ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్స్లో మా విద్యార్థినులు సిహెచ్ నాగమౌనిక 1970, కె కృష్ణవేణి 1965, అలాగే సీనియర్ ఎంపీహెచ్డబ్ల్యూలో 965, 1000కి ఎంపీహెచ్డబ్ల్యూలో కె లాలిత్య, కె మౌనిక 960, 1000కి. అలాగే ఓవరాల్గా పర్సంటేజ్లో 92%. తెనాలిలో ఉన్న వొకేషనల్ కాలేజెస్లో నెంబర్ 1గా ఇప్పుడు ఉన్న రిజల్ట్లో తెనాలి టౌన్ ఫస్ట్ సాధించిన మా విద్యార్థినులకు మంచి మార్కులు, పర్సంటేజ్ పరంగా, మార్కుల పరంగా విద్యార్థినులు చాలా చక్కగా చదివి మా కాలేజీ పేరుని నిలబెట్టారు. వొకేషనల్ విద్యను అందించడంలో ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ ఫిమేల్ నర్సింగ్ విద్యలో విద్యార్థులందరినీ కూడా మంచి మార్కులతో పాస్ చేయించి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఇవ్వడానికి మా శాయశక్తులు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజున టౌన్ ఫస్ట్ సాధించాం. ఈ విషయాన్ని మేము సగర్వంగా ప్రకటించుకుంటూ ఈ విద్యార్థులందరినీ కూడా ఈ కాలేజీని అభివృద్ధి చేయడానికి తోడ్పడవలసింది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి ప్రపంచం సృష్టించిన వివేక్ విద్యా సంస్థల విద్యార్థులతో సంస్థ యాజమాన్యం, అధ్యాపకులు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ప్రధాన రహదారుల్లో శుక్రవారం వివేక విద్యా సంస్థల విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. దారి పొడుగునా బాణసంచా పెలుస్తూ విద్యార్థుల కేరింతలతో ర్యాలీ సాగింది. ఇంటర్మీడియట్, జూనియర్, సీనియర్ విభాగాల్లో ఇటీవల విడుదలైన ఫలితాల్లో వివేక్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు, సిఈఓ ఉదయ్ కిరణ్, మురళి, సునీల్, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. సమాజం పట్ల బాధ్యతగా సేవా కార్యక్రమాలు బాధ్యతగా నిర్వహించాలని, చిన్న సేవ అయినా పెద్ద మనసుతో చేయాలని తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు ఏర్పాటు చేసిన చలవేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిర్వాహకులను అభినందించారు. స్థానిక శివాజీ చౌక్ సమీపంలో గల జామియా మసీద్ వద్ద టీడీపీ మైనారిటీ నాయకులు నసీం మిత్ర మండలి ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. చలివేంద్రం ప్రారంభ సందర్భంగా ద్రాక్ష రసాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వేసవి కాలంలో ఓ కార్యాచరణగా తెలుగుదేశం మైనారిటీ నాయకులు చలివేంద్రం ఏర్పాటు చేయడం ముదావహమని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విధానం ప్రజలకు మెరుగైన సేవ చేయటమేనన్న విషయాన్ని మరువరాదన్నారు. చేసే సేవ చిన్నదైనా పెద్ద మనసుతో చేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, నసీం, సురేంద్ర, శ్రీనివాసరావు, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, డాక్టర్ శేషగిరిరావు, కుదరవల్లి శ్రీనివాసరావు తదితర మైనారిటీ విభాగం సభ్యులు పాల్గొన్నారు. మసీద్ సెంటర్లో శివాజీ చౌక్లో ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ముస్లిం యూత్ ఒక ప్రత్యేకత. ఈరోజు పార్టీ పరంగా వేసవి కాలంలో ఒక చలివేంద్రాలని ఏర్పాటు చేసుకోవడం అనేది మనకు వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ నేతృత్వంలోనే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించటం చాలా సంతోషం. ఇదే సందర్భంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కూటమి నాయకత్వం
ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల యొక్క అవసరాలను గుర్తించి, ప్రజల యొక్క కష్టాలను గుర్తించి, ప్రజల్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనే తలంతో చిన్న కార్యక్రమమైనా పెద్ద కార్యక్రమమైనా ప్రజల్ని సంతోషపెట్టాలి, సుఖశాంతులతో జీవించాలి అనే ఉద్దేశంతో ఈ రోజున చిన్న కార్యక్రమమైనా మరి మనసు పెద్దదిగా దాదాపు ఒక 60 రోజుల పైన ఈ శిబిరాన్ని నడుపుతూ ఉంటాం. ఇది చాలా మంచి కార్యక్రమంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క నేతకి, అభిమానికి, కార్యకర్తకి, పాత్రికేయులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రత్యేకంగా నసీం గారు, సురేంద్ర గారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నడిపిస్తున్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు, పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్ గారికి, అదేవిధంగా మా అందరికీ తలమానికంగా ఉండే పెద్దలు అడుసుమల్లి వెంకటేశ్వర గారు, అదేవిధంగా డాక్టర్ గారు శాసగిరి గారు, వెంకటేశ్వర గారు, అదేవిధంగా చాలప్రోలు అహ్మద్ గారు, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన పురపాలక సంఘం అందిస్తున్న సెప్టిక్ ట్యాంక్ సేవలను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు కోరారు. 500 రుసుముతో ఇందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. పట్టణ చెంచుపేటలోని రావి టవర్స్లో సెప్టిక్ ట్యాంకును శుక్రవారం పురపాలక సంఘ సెప్టిక్ ట్యాంక్ ద్వారా తోడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ అనుమతితో పట్టణంలోని హోటల్స్, కాలేజీలు, హాస్టల్స్, సినిమా థియేటర్స్ వంటి వాటిలో సెప్టిక్ ట్యాంకులను తోడించుకునేందుకు మున్సిపాలిటీ సెప్టిక్ ట్యాంకర్తో అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ట్యాంకుకు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ సెప్టిక్ ట్యాంకులు తోడే బయట వ్యాపారులకు కూడా గెజిట్ ఏర్పాటు చేశామన్నారు. సెప్టిక్ ట్యాంకు వాహనాలు నిర్వహిస్తూ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుని వారు 1000 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. తోడిన సెప్టిక్ ట్యాంకులను ఖచ్చితంగా పూలే కాలనీలో గల ఎస్టీపీ ప్లాంట్లో మాత్రమే అన్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. అలా చేయని సెప్టిక్ ట్యాంకర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. పురపాలక సంఘం సెప్టిక్ ట్యాంకు అవసరమైన వారు పని దినాల్లో టోల్ ఫ్రీ నెంబర్ 188-425-6468కు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మొవ్వా ఎస్ బాబు, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ దారా రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్స్ ఓనర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా అపార్ట్మెంట్స్, స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్ అందరికీ కూడా విజ్ఞప్తి అండి. నా పేరు అప్పలనాయుడు, మున్సిపల్ కమిషనర్ తెనాలి. గత నెల రోజుల క్రిందట మున్సిపల్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి సెప్టిక్ వాహనాన్ని మేము సిద్ధం చేసాం. ఈ వాహనం ద్వారా ఇప్పటి వరకు పబ్లిక్ టాయిలెట్స్లో మరియు కమ్యూనిటీ టాయిలెట్స్ మాత్రమే క్లీన్ చేసేవాళ్ళం. ఈ సర్వీస్ని పబ్లిక్ కూడా విస్తరించాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించి సెప్టిక్ ట్యాంక్ని మీ ఓనర్స్తో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఒక గజెట్ని కూడా రూపొందించి జిల్లా కలెక్టర్ గారితో ఈ యొక్క వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేయాలని చెప్పి పూలే కాలనీ వద్ద మనకి 10 MLD సామర్థ్యం కలిగినటువంటి మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఉంది. అక్కడే మనకి ఈ యొక్క ఫేకల్ సజ్జి కూడా మనం శుద్ధి చేసేటువంటి ట్రీట్మెంట్ కూడా మనకి 82 కిలోలీటర్ల సామర్థ్యంతో ఉంది. అంటే ప్రతిరోజు మనం 82 కిలోలీటర్ల సామర్థ్యం కలిగినటువంటి ఈ యొక్క సెప్టిక్ని కూడా మనం క్లీన్ చేయొచ్చు, అక్కడ ట్రీట్ చేయొచ్చు. సో ఆ ఉద్దేశంతోనే పట్టణంలో ఉన్నటువంటి 3 ఏజెన్సీలతో ఈ యొక్క సెప్టిక్ని తీసేటువంటి ఏజెన్సీలతో మేము మాట్లాడి, అలాగే ఒక రేట్ ఫిక్స్ చేసి, ఒక ఎన్ఫోర్స్మెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఫిక్స్ చేసి, వాళ్ళతో పాటు వాళ్ళకి వ్యాపారం వచ్చేలాగా ప్రజలకి తక్కువ రేటుకే ఈ యొక్క సెప్టిక్ని తీసి సక్రమమైన పద్ధతుల్లో ఇప్పటి వరకు పంట పొలాల్లోనూ, కాలువల్లోనూ, ఖాళీ స్థలాల్లోనూ కూడా చీకటి సమయాల్లో ఈ సెప్టిక్ వాహనదారులందరూ కూడా బయట పోస్తున్నారు. దీనిని రెగ్యులేట్ చేయాలని కూడా ఎన్జీటీ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. సో యాజ్ పర్ ద ఎన్జీటీ గైడ్లైన్స్ శుద్ధ జలాశయాలను మనము ఎట్టి పరిస్థితుల్లో మురుగునీరు కానీ సెప్టిక్ కానీ నిండకుండా ఉండాలి. అందులో భాగంగానే తెనాలి మున్సిపాలిటీ పరంగా మేము ఒక ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేసాం, ఒక గజెట్ని కూడా రూపొందించడం జరిగింది. సో ఆ గజెట్ ప్రకారం తెనాలి పట్టణంలో ఏ సెప్టిక్ ట్యాంక్ వాహనదారుడైనా సరే ఒక ట్రిప్పు 700 రూపాయలకి తీయాలి. అట్లాగే మున్సిపాలిటీ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్, ఇతర కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైనా కూడా
వాళ్ళ యొక్క ఎన్ఓసి ప్రతి సంవత్సరం కూడా ఎన్ఓసి అప్లై చేసినప్పుడు కంపల్సరీగా ఆ సెప్టిక్ని వాళ్ళు తీసుకున్నారని సర్టిఫై చేసి ఈ యొక్క ప్రైవేట్ ఏజెన్సీ ఆర్ మా దగ్గర కానీ తీసుకున్నారని సర్టిఫికేట్ ఉంటే తప్ప ఎన్ఓసి అనేటువంటి జారీ చేయమనేటువంటి ఒక రూల్ కూడా మేము ఒక బైలా కూడా జిల్లా కలెక్టర్ గారితో కూడా రూపొందించాం. సో ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ అయింది. మా దగ్గర ఉండేటువంటి వాహనం ద్వారా మేము కూడా వెల్ఫేర్ మనకి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్తో మాట్లాడి వాళ్ళ యొక్క సెప్టిక్ని కూడా మేము తక్కువ రేటుకి తీయడం కోసం మాకుండేటువంటి డివిజనల్ వారీగా శానిటేషన్ ఇన్స్పెక్టర్స్తో ఒక మీటింగ్ కండక్ట్ చేసి మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఫిజికల్గా కూడా వాళ్ళని కలిసి హాస్పిటల్స్ కానీ ముఖ్యంగా హాస్టల్స్, స్కూల్స్, అలాగే అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ సెప్టిక్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో 3-4 ఇయర్స్ నుంచి కూడా తీనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళందరితో మాట్లాడి మున్సిపల్ సెప్టిక్ వెహికల్ ద్వారా మేము తక్కువ రేటుకే మేము తీస్తున్నాము. సో ఆ సదుపాయాన్ని పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ప్రతి సెప్టిక్ వెహికల్ కూడా ఎక్కడో కూడా బయట పోయకుండా పోలే కాలనీ వద్ద ఉన్నటువంటి ఎస్టీపీ వద్దకు పంపిస్తున్నాం. శాస్త్రీయంగా అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. జలాశయాలు అనేవి కలుషితం కాకుండా చూడొచ్చు. మీరు హాస్టల్స్ అండ్ కాలేజీలని ముఖ్యంగా ఎందుకు టార్గెట్ పెట్టామంటే సో అక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఏడాది మనము కంపల్సరీ క్లీన్ చేయించుకుంటే వాటిని మనము ట్రీట్ చేసిన వాళ్ళు అవుతాం. ఇది మొదటి దశగా. సో రెండవ దశలో నెక్స్ట్ మనము జూన్ నుండి హౌస్ టు హౌస్ కూడా ప్రచారం చేస్తాం. సో ప్రతి ఇంటి వాళ్ళు ఎవరికైనా సరే సెప్టిక్ ట్యాంక్ నిండింది, వాటి నుంచి మనం వాసన వస్తుంది లేదా ఓవర్ఫ్లో అవుతున్నది, ఇట్లాంటి సమస్యలు ఉంటే కంపల్సరీగా మాకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తాం. ఆఫీస్ సమయాల్లో మీరు కాల్ చేసి బుక్ చేసుకుంటే నెక్స్ట్ డే మీకు పంపిస్తాం. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1800-425-6468 1800-425-6468. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. మా మున్సిపల్ ఆఫీస్లో మీ పేరు అండ్ ఏరియా చెప్తే మీకు ఏ రోజు మేము మా వెహికల్ పంపిస్తాము అనేది కూడా బుక్ చేస్తాము. ఈ మొత్తం ఎంటైర్ ఈ యొక్క దీనిని మానిటర్ చేయడం కోసం మా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు యేసుబాబు గారు ఉన్నారు. వాళ్ళ శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ సిబ్బందితో ఆర్డర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మాకు లాస్ట్ 1 వీక్ నుండి 18 ఆర్డర్లు వచ్చాయి. సో అవి ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తాం. మొదటిసారిగా మనకి రాబీ టవర్స్లో 35 అపార్ట్మెంట్స్ వరకు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడి ఈరోజు వాళ్ళ సెప్టిక్ని కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకోండి. ఎప్పుడు తీశారు ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి మనకి సెప్టిక్ లెటర్ కనుక తీసారంటే ట్యాంక్కి వచ్చేసి 700 తీసుకున్నారండి. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి 500కే మనకి చేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు ఇంకా ఎక్కువ తీసుకుంటారని నా ఉద్దేశం. అందుకని మన మున్సిపాలిటీ వాళ్ళతో తీపించుకోవాలని చెప్పి నా ఒక ఉద్దేశం. అందరూ కూడా ఇట్లా చేయండి, బాగుంటుంది. ఉన్నాయి సార్, అవి కూడా మేము తీస్తామండి. మ్యాన్ హోల్స్ కూడా చేపిస్తే, ఎందుకంటే సార్ ఇప్పుడు ఇది ఒకటి చేపించారనుకోండి సార్, మ్యాన్ హోల్స్లో పూడిపోయి ఉంటుంది. అది ఒక బొంగు పెట్టి వాటర్ చేసి చేస్తే కానీ అప్పుడు దీనికి రాదు. ఇంటి లోపల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకుంటే దోమల బెడద నుండి తప్పుకోవచ్చని పినపాడు వైద్యాధికారి డాక్టర్ పేరుపోగు హానోక్ బాబు సూచించారు. స్థానిక పిన్నపాడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో శుక్రవారం మలేరియా సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది కలిసి ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది స్థానిక ప్రజలతో కలిసి నీటి నిల్వ లేకుండా చూడండి, దోమల అభివృద్ధిని అరికట్టండి, చిన్న దోమ పెద్ద ప్రమాదం, దోమలు ప్రజారోగ్యానికి ప్రథమ శత్రువులు, వేపాకు పొగ దోమలకు సెగ అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పినపాడు వైద్యాధికారి డాక్టర్ పేరుపోగు హానోక్ బాబు మాట్లాడుతూ చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదం నుంచి కాపాడతాయని చెప్పారు. ఇంటి లోపల ఇంటి బయట నీటి నిల్వలు లేకుండా చేసుకోవటం వలన దోమలు గుడ్లు పెట్టడానికి అవకాశం ఉండదని, తద్వారా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల సంఖ్య తగ్గడానికి అవకాశం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, మలేరియా సూపర్వైజర్ దీపాల శ్రీనివాసరావు, స్టాఫ్ నర్స్ దర్శి లలిత, గురవమ్మ, సుధీర్, డిఈఓ టి గోపాలకృష్ణ, విజయ్ కుమార్, ఏఎన్ఎంలు నిర్మల, శ్రీదేవి, సుశాంతి, రాణి, గీతావాణి, రషీద్, ఆశా కార్యకర్తలు హేమలత, మాధవి, సుధారాణి, శ్యామల, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. శుభ్రంగా ఉంటే మరి మన భవిష్యత్తు బాగుంటుంది. అనారోగ్య సమస్యలు కాకుండా దోమకాటు అవ్వకుండా చూసుకోవచ్చు. మలేరియా కానివచ్చు, డెంగ్యూ కానివచ్చు, ఇటువంటి మరి దోమల ద్వారా వ్యాపించే ప్రతి ఒటువంటి డిసీజెస్ కూడా మనం అరికట్టగలం. దానికోసం మనందరం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. మరి ఇంట్లో మనం పడుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా మరి మస్తు నెట్స్ వాడటము, శుభ్రమైన తాగునీరు వాడడం, వాటర్ స్టాగ్నెంట్ అవ్వకుండా చూసుకోవడం, ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ హైజీనిక్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్స్ కానివచ్చు, కాలేజీలో కానివచ్చు, మన ఇంటి దగ్గర కూడా ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటే మనం ఇవన్నీ అరికట్టచ్చు. దీనికోసం ప్రత్యేకంగా మనం ఫ్రైడే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మనందరి కృషి కూడా ఎంతో అవసరం ఉంది. ప్రతి ఒక్కరు పట్టుదలగా
మరి మనం బాగుండాలి, మన చుట్టుపక్కల బాగుండాలి, మన కాలనీ బాగుండాలి, మన ఊరు బాగుండాలి ఆలోచించినప్పుడు ఏ దోమలు కూడా లేకుండా మరి ఏ వ్యాధి రాకుండా మనం కేర్ తీసుకోవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ? మంత్రి మనోహర్ గారు. పట్టణంలో శాంతి భద్రతలు క్షీణించాయి. పోలీసులపైనే కూటమి కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. న్యూడ్ వీడియోస్ డ్రగ్స్ కు తెనాలి కేంద్రంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల అవినీతి రాజ్యం. వైసీపీ ప్రభుత్వం కన్నా మెరుగైన పాలన అంటే ఇదేనా? గతంలో మీ హయాంలో కోల్పోయిన తెనాలి లోక్సభ స్థానాన్ని పునరుద్ధరించండి. విలేకరుల సమావేశంలో వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ధ్వజం. స్టేట్ బ్యాంక్లో శాలరీ ప్యాకేజ్ ఖాతా కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా. స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్ వెల్లడి. విద్యుత్ ఘాతంతో మరణించిన విద్యుత్ ఉద్యోగి భార్యకు ₹1 కోటి బీమా పరిహారం అందించిన జగదీష్ కుమార్. శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానంలో వైభవంగా శ్రీ విశ్వశాంతి మహాయజ్ఞం నిర్వహించిన శశి గ్రూప్ అధినేత, హనుమాన్ సేవా సమితి వ్యవస్థాపకులు ఉప్పల వరదరాజులు. యజ్ఞ ఫలం పట్టణ ప్రజలందరికీ దక్కాలని ఆకాంక్షించిన వరదరాజులు. టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రజల నుండి అర్జీలను స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తారని భరోసా కల్పించిన ఆలపాటి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.